అవునుల్లా మనకు తెలిసి ఉప ఎన్నికలు ఎప్పుడొస్తాయి? గెలిచిన లీడర్ కాలం చేస్తేనో లేదంటే ఈ పదవి నాకు వద్దని రాజీనామా పెడితేనో అంతే కదా. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఇదే నడిచింది. గెలిచిన పార్టీలు ఉండు ఇష్టం లేకుంటే బంగారు తెలంగాణ పేరు మీద కారెక్కుడు, ఆ పదవులు పట్టుడు. ఆగో గిదేందని ఎవరన్నా అడిగితే రూల్స్ సెక్షన్లు చదివేది అధికార పార్టోళ్ళు. గమ్మత్ ఏందంటే ఇప్పుడు గట్లనే జరుగుతుంటే లేలే ఇది తప్పు అనబట్టిరి. అయితే ఖండువాల్ మార్చుడు, కోట్లకు పోవుడు, ఉప ఎన్నికలు వచ్చుడు మీద జోరుగా చర్చ నడిచింది అసెంబ్లీలో. ఎమ్మెల్యేలు జంప్ అయిన జాగాలో పక్కా ఎలక్షన్లు వస్తాయని బీఆర్ఎస్ పార్టీలో దినాం అంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదట, వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినాం అంటారు. వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ వల్ల 40కి మీద ఎమ్మెల్యేలను తీసుకున్నా ఏడో ఉప ఎన్నికలు రాలే కాబట్టి ఇప్పుడు కూడా రావనేది సర్కారు వాళ్ళ మాట. ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అబ్బా మా కేసీఆర్ సార్నే ఫాలో అవుతున్నారని అటుకెళ్ళి కారోళ్ళు అంటుంటే ఆయన అడుగులో నేను నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. ఈ కేసు కోర్టులో ఉండగా ఈడెట్లా మాట్లాడతారని హరీష్ రావు సార్ అనుకొచ్చిండు. ఆ సుప్రీం కోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలన్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని నోటీసులు ఇవ్వచ్చా లేదా అని ఈ బుధవారం నాడు దేశం పెద్ద కోర్టులో జరిగే విచారణలా ఏం తెలుతుందో కానీ అసెంబ్లీలో అయితే జరసేపు రచ్చ నడిచింది అన్నట్టు. ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం జరుగుతుండు. పాపం ఆయన అమాయకుడు, ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు ఆయన నానాడు. మా ముందలే నువ్వు పంచగట్టుకుని తిరుగుతావని ఓ ఉప ముఖ్యమంత్రిని